ఉపవాసము అంటే కేవలము కడుపు మార్చుకోవడం కాదు. ఉపవాసము అంటే కేవలం కడుపు మార్చుకోవడం కాదు. అసలు ఉపవాసము అన్న మాటకి అర్థం ఏంటంటే ఆత్మను దేవునికి దగ్గరగా చేసే ప్రక్రియ. ఆత్మను దేవునికి దగ్గరగా చేసే ప్రక్రియ అంటే అర్థం ఏంటి? ఆత్మ దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. ఎందుకంటే శరీరాల గురించి మాట్లాడడం కాదు, కానీ ఉపవాసము అంటే నీ ఆత్మ దేవునికి దగ్గరగా ఉండాలి, నీ ఆత్మ దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధిలో గడపాలి. ఇంకా దీనికి ప్రాముఖ్యంగా దేవునిపై సంపూర్ణంగా ఆధారపడటం ఉపవాసం. దేవునిపై సంపూర్ణంగా ఆధారపడటం, దేవుని సన్నిధిలో గడపడం, హృదయపూర్వకంగా చేసే ప్రార్థన. ఇంతవరకు ఒక్కొక్కరు వారికి తగినట్టుగా మీరు ప్రార్థన చేశారు. అంటే హృదయపూర్వకంగా చేసే ప్రార్థన, ఉపవాసము ఉండి హృదయపూర్వకంగా చేసే ప్రార్థన, అలాగే దేవునితో లోతైన సహవాసము కలిగి ఉండడం. మామూలుగా మనం చాలామంది ఏం చేస్తామంటే సహవాసం ఉంటాము, కానీ ఉపవాసం ఉండి దేవునితో గడిపితే అది దేవునితో లోతైన సహవాసం, దేవునితో చాలా దగ్గరగా ఉండే సంబంధం. అందుకే ఉపవాసము అంటే మనమేదో ఆహారము తినలేదు, ఈరోజు ఉపవాసం ఉన్నాము, కడుపు మార్చుకోవడం అయితే కాదు. నీ ఆత్మ దేవుని సన్నిధికి దగ్గరగా బ్రతికే జీవితం, దేవునితో సన్నిహితంగా ఉండే జీవితం ఎప్పుడు ఒక వ్యక్తి పొందుకోగలడంటే ఉపవాసములోనే. ఉపవాసము రెండు రకాలు. అంటే రెండు రకాలు అన్న మాటకు అర్థం ఏంటంటే ఉపవాసము భౌతికంగా ఆత్మీయంగా రెండు మేలే. అయితే భౌతికంగా మేలు చేసినా చేయకపోయినా ఉపవాసం మాత్రం ఆత్మీయంగా ఖచ్చితంగా ఆ వ్యక్తి జీవితంలో చాలా మేలుకరం. ఇక్కడ భౌతికంగా ఉపవాసం ఎలా మేలు చేస్తుంది దేహానికి అంటే, ఒకరోజు భోజనం మానేస్తే, ఒకరోజు మనం భోజనం చేయకపోతే ప్రాణమేమీ పోదు. ఎందుకంటే యేసుప్రభు ఎన్ని రోజులు ఉన్నారు? 40 రోజులు. మోషే ఎన్ని రోజులు ఉన్నారు? 40 రోజులు. మోషే గారు 40 రోజులు. అంటే ఒక వ్యక్తి ఒకరోజు తినకపోతే పోయేదేమీ లేదు. అయితే ఈ భౌతికంగా ఉపవాసం ఉండడం వల్ల భౌతికంగా శరీరానికి ఏం కలుగుతుంది అంటే నీ జీర్ణక్రియకు ఏం కలుగుతుంది ఆ రోజున? ఎందుకంటే ఈ మిషన్ ఆగిపోద్ది, ప్రశాంతంగా ఉంటుంది. రోజు డ్రిల్లింగే, రోజు మిషన్ ఆడించడమే, ఏదో ఒకటి తింటూ ఉంటాం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, కొన్నిసార్లు రాత్రి 12 గంటలు కూడా తింటారు కొంతమంది. అలా కొంతమంది అంటే జీర్ణక్రియకు విశ్రాంతి అనేది ఉండదు. కానీ ఉపవాసం భౌతికంగా దేహానికి ఈ జీర్ణక్రియకు రెస్ట్ దొరుకుతుంది, ఈ జీర్ణక్రియకు విశ్రాంతి. దానివల్ల రక్త ప్రసరణ మెరుగుపరుస్తుందటమ్మా. నిజం. ఒకరోజు ఆహారం తీసుకోకపోతే నీ జీర్ణక్రియ ఫ్రీగా ఉంటుంది, ఆ రోజు దానికి రెస్ట్. అలాంటప్పుడు నీ రక్తము, నీ దేహంలో ఉన్న రక్తం ప్రసరణ అనేది అంటే నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కూడా ఆ ప్రసరణ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రక్తం ఎంతగా ప్రసరణ ఉంటుందో ఆ వ్యక్తి అంత ఆరోగ్యంగా ఉంటాడు. రక్త ప్రసరణ ఎంత చక్కగా పైనుంచి కింద వరకు. అందుకే చూడండి, రక్తం ప్లాట్ అవ్వకూడదు, బ్లడ్ ఒక దగ్గర ఉండిపోకూడదు. చాలామంది మైండ్లో బ్లడ్ ప్లాట్ అయ్యిందండి యాక్సిడెంట్ అయినప్పుడు, అంటే ప్లాట్ అయితే ఇబ్బంది. రక్తం ఎప్పుడు ఆగిపోకూడదు, రక్తం ఎప్పుడు ప్రసరిస్తూ ఉండాలి. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు అది అలా తిరుగుతూ ఉంటుంది. కొన్ని వేల కిలోమీటర్లు తిరుగుతుందట, మనకు తెలీదు. రక్తము పైనుండి కిందకి ఒకలా ఉండదు, అలా కంప్లీట్ తిరుగుతూనే ఉంటుంది. అంటే కొన్ని వందల వేల కిలోమీటర్లు బ్లడ్ ప్రసరిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే రక్తం ప్రసరిస్తూ ఉంటుందో ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు. ఎప్పుడైతే రక్తం ప్లాట్ అవుతుందో ఆ వ్యక్తికి ఇబ్బంది. అది మైండ్లో అయినా ఎక్కడైనా రక్తం గడ్డకట్టకూడదు. అంటే వారి జీవితంలో ఉపవాసము దేహానికి ఎలా ఉపయోగపడుతుంది అని మీరు అడిగితే ఆ రోజు జీర్ణక్రియ పనిచేయదు. అలాంటప్పుడు రక్త ప్రసరణ పెరుగుతుంది, మెరుగుపరుస్తుంది. శరీరాన్ని ఏం చేస్తుంది? రక్తం శుద్ధి చేస్తుంది. శరీర అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తాయి. శరీరానికి ఏం కలుగుతుంది? ఆరోగ్యం. ఇది భౌతికంగా కలిగే మేలు చెప్పాను అంతే. అంటే ఒకరోజు భోజనం చేయకపోతే,
వారానికి, లేదా కొంతమంది చేస్తుంటారు వారంలో 2 రోజులు. అంటే భౌతికంగా ఉపవాసము నీకు మేలే, ఖచ్చితంగా మేలే. ఆ మేలు ఇలా మాట్లాడుకున్నాం. రక్త ప్రసరణ అయి ఉండొచ్చు, దేహాన్ని శుద్ధి చేయి ఉండొచ్చు, అలాగే అవయవాలని సక్రమంగా పనిచేయచ్చు. ఆఖరికి నీ జీవితంలో ఏముంటుంది నీకు? ఆరోగ్యం. నీ శరీరానికి ఆరోగ్యం ఉపవాసం. అది భౌతికంగా మేలు. 2, ఉపవాసం ఒక వ్యక్తికి ప్రాముఖ్యంగా గ్రంథం చెప్పేది ఏంటంటే, ఉపవాసము ఆత్మీయంగా మేలు. ఏ రకంగా మేలు అంటే నీ ఆత్మకు మేలు. ఉపవాసము శరీరానికి మేలు చెప్పాను, కానీ శరీరంలో ఏముంది? ఆత్మ. ఇప్పుడు ఈ ఉపవాసము ఆత్మకు ఎలా మేలు చేస్తుంది? ఆత్మకు ఎలా మేలు చేస్తుంది? కొన్ని మాటలు మనం ఈరోజు గ్రంథం చూద్దాం. ఇక్కడ చూడండి, ఆత్మీయంగా ఉపవాసం అంటే ఉపవాసం ఉండడం వల్ల నీ ఆత్మకు ఏం మేలు కలుగుతుంది? ఏం మేలు కలుగుతుంది అంటే, నెంబర్ 1 చదువుదామా? పాప క్షమాపణ మరియు పశ్చాత్తాపం. చాలామంది జీవితంలో పాపాలు క్షమించబడాలన్నా, నీ జీవితంలో పశ్చాత్తాపం కలగాలన్నా, ఈ 2 జరగాలంటే ఆ వ్యక్తి జీవితంలో ఉపవాసం ఉండాలని గ్రంథంలో రాస్తుంది. అంటే తెలిసి తెలియక చేసిన పాపాలు ఎన్నో ఉంటాయి. ప్రతి వ్యక్తి పాపానికి క్షమాపణ దేవుడు ఇవ్వాలి. నా పాపానికి క్షమాపణ దేవుడు ఇవ్వాలి. అలా పాపానికి క్షమాపణ నువ్వు పొందుకోవాలి అంటే ఉపవాసం ఉండి చేస్తే ఆ పాపాలు దేవుడి కనికరం పొందుకుంటావు. చదవండి ఇక్కడ, చేసిన తప్పులను ఒప్పుకొనుటకు హృదయపూర్వకమైన పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన దేవుని కనికరమును పొందుకుంటావు. అంటే దేవుని కనికరాన్ని పొందుకుంటావు. ఎప్పుడు? ఉపవాసం ఉండి, నేను పాపం చేశానయ్యా, నేను తప్పు చేశాను, నీకు వ్యతిరేకంగా జీవించాను అని ఉపవాసం ఉండి నీ పాపాన్ని ఒప్పుకో, దేవుని కనికరాన్ని పొందుకుంటావు. నెహమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహమ్యా గ్రంథం 9వ అధ్యాయం ప్రారంభ 3 వచనాలు చదువుదాం. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి ఉన్నారా? ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకుని తల మీద ధూళి పోసుకుని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనులు అందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. ఇప్పుడు పాపాలు ఒప్పుకునే ముందు వాళ్ళు ఏమున్నారు? అది అంటే పాపాలు క్షమించబడాలంటే ఉపవాసం ఉండి నా పాపాన్ని నేను ఒప్పుకుంటాను, ఉపవాసం ఉండి నేను నా పాపం నిమిత్తం పశ్చాత్తాపడతాను, ఏడుస్తాను, చేసిన పాపాన్ని సరిచేసుకుంటాను, చేసిన పాపాన్ని దిద్దుకుంటాను అని ఏదో క్యాజువల్గా మామూలుగా దేవుని దగ్గరికి వచ్చి పాపాలు క్షమించమని అడిగితే కాకుండా, హృదయపూర్వకంగా దేవుడి దగ్గర పశ్చాత్తాపంతో చేసిన తప్పును ఒప్పుకొని ఉపవాసంతో ఉంటే ఆ పాపాలు, ఆ తప్పులు క్షమించబడతాయి. ఆ వ్యక్తి దేవుడి కనికరాన్ని పొందుకుంటాడు. అంటే ఉపవాసములో ఆత్మీయంగా అంత మేలుందా? అవును. ఎందుకు అంటే పాపాలు పోతేనే ఒక వ్యక్తి పరలోకము చేరేది. పాప క్షమాపణ ఒక వ్యక్తి పరలోకానికి మార్గం. మరి అలాంటి పాప క్షమాపణ మన జీవితంలో పొందుకోవాలి అంటే ఆ వ్యక్తి ఆత్మీయంగా ఏముండాలి? ఉపవాసం ఉండాలి. అందుకే పాత నిబంధనలో నెహమ్యా గారి కాలంలో ఇశ్రాయేల్ అందరూ కూడా పాపాలు ఒప్పుకుంటున్నారు, బాగానే ఉంది, కానీ ఉపవాసం ఉండి ఒప్పుకోవాలి. ఉపవాసం చేసి నీ తప్పును నువ్వు సరిచేసుకో. అది ఏదైనా మన జీవితంలో ఈరోజైనా మన కళ్ళ ముందు వాక్యపు వెలుగులో సేవకులు మాట్లాడుతున్నప్పుడు నీ తప్పేంటో నీకు తెలుస్తుంది, నీ బ్రతుకేంటో నీకు అర్థమవుతుంది. అలాంటప్పుడు ఉపవాసం ఉండి నీ పాపాన్ని బట్టి నువ్వు క్షమించమని దేవుడిని అడిగితే దేవుడు ఖచ్చితంగా ఆయన కనికరాన్ని పొందుకుంటావు. అందుకే దాచిపెట్టుకో దేవి అమ్మ, అతిక్రమములు దాచిపెట్టువాడు సామెతలు 28:13 ఉంటుంది. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. కాబట్టి ఒప్పుకునేవారు కూడా ఉపవాసముతో ఒప్పుకోవాలి. ఉపవాసంతో ఒప్పుకుంటే ఆత్మీయంగా ఆ ఉపవాసము నీకు మేలు. 2, ఉపవాసము ఆత్మీయంగా ఎలా మేలు చేస్తుందంటే ఆ వ్యక్తికి ఏమొస్తుందో తెలుసమ్మా? దీన మనస్సు. దీన మనస్సు అన్న మాటకి అర్థం ఏంటంటే తగ్గించుకునే మనస్సు, దేవునికి లోబడే మనస్సు. ఈ దీన మనస్సు ఎలా పొందుకోగలడు ఒక వ్యక్తి అంటే ఆత్మీయంగా ఆ వ్యక్తి ఉపవాసం ఉన్నప్పుడు ఏం చెప్పుకున్నా ఇక్కడ? ఆత్మను దేవునికి దగ్గరగా చేస్తున్నా. నీ ఆత్మ దేవునికి దగ్గరగా అవ్వాలంటే నీవేముండాలి?
ఉపవాసం. ఆ ఉపవాసము నీలోకి దీన మనసునిస్తుంది. దావీదు గారు 35వ కీర్తన 35వ కీర్తనలో ఇలా ప్రార్థన చేస్తారు ఆయన. చూడండి, కీర్తన గ్రంథం 35వ కీర్తన 13వ వచనం. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకుంటుని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని. వ్యాధితో ఉన్నప్పుడు అంటే బలహీనత ఉందా లేదా? అమ్మ, బలహీనత ఉందా లేదా? ఉంది. అందుకే ఇక్కడ ఏమన్నాడు చూడండి, మన బలహీనతలను ఒప్పుకుంటూ మనల్ని మనం తగ్గించుకునే పరిస్థితి ఎందులో వస్తుంది అంటే ఉపవాసంలో ఉంది. ఉపవాసం ఉన్న వ్యక్తి నీ బలహీనతను ఒప్పుకోవాలి. పలానా వాటిలో కొంతమందికి ఉంటుంది చూడండి, పలానా బలహీనత ఉంది, అది చేయకూడదు అనుకున్నా చేసేస్తున్నాను అని అంటారు. అదే నా బలహీనత బ్రదర్, అదే నా బలహీనత అని చెప్తూ ఉంటారు మనకి. ఒక సిస్టర్ అయినా, బ్రదర్ అయినా, సహోదరులు ఎవరైనా. అంటే ఏ బలహీనత అయితే నువ్వు బాధపడుతున్నావో, ఏ బలహీనత అయితే నీలో ఉండిపోయిందో, ఆ బలహీనత తీసేసుకోవాలి అంటే, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి అంటే ఉపవాసం ఉండాలి. నీ బలహీనతలను జయించగలిగే శక్తి, నువ్వు దీన మనస్సు పొందుకునే వ్యక్తిత్వం ఉపవాసంలో ఉంది. అందుకే దావీదు అంటున్నాడు, నేను తను తగ్గించుకుని గొప్ప స్థితి ఆ వ్యక్తికి కలుగుతుంది. ఎప్పుడు అంటే ఉపవాసం. నన్ను నేను తగ్గించుకునే మనస్తత్వం ఉపవాసంలో నేను పొందుకోగలను. ఎప్పుడైనా మన జీవితంలో నీ బలహీనతలు ఎప్పుడైనా ఏవైనా ఉంటే, ఆ బలహీనతల విషయంలో ఉపవాసం ఉండి మీరు దేవుని దగ్గర ఒప్పుకోండి. ఆ బలహీనతలను దేవుడు దూరపరుస్తాడు. ప్రత్యేకంగా ఒక గొప్ప స్థితిని కలుగు చేస్తాడు. నెంబర్ 3 చూడండి, ప్రాముఖ్యమైనది. బంధకాల నుండి, చెప్పండి, బంధకాల నుండి విడుదల. అమ్మ, ఇక్కడ 2 సందర్భాలు రాశాను నేను. ఒకే వచనంలో 2 సందర్భాలు చెప్తాను. ఒకే వచనం కానీ 2 సందర్భాలుగా మనకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ బంధకాల నుండి విడుదల. 2 హృదయ పరివర్తన. పరివర్తన అన్న మాటకు అర్థం ఏంటి? మార్పు. పరివర్తన అంటే మార్పు. అంటే ఉపవాసము చేసే వ్యక్తి బంధకాల నుంచి విడుదల పొందుతాడు. ఆ బంధకాలు ఏంటి రాశాను చూడండి, సమస్య నుండి విడుదల, బాధ నుండి విడుదల, శ్రమల నుండి విడుదల. ఈరోజు మనుషుల్లో, విశ్వాసుల్లో చాలామంది చూడండి, వారి జీవితంలో ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో అనారోగ్య పరిస్థితులు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో మానసికమైన సమస్యలు, చెప్పుకోలేనటువంటి బాధలు, ఇవన్నిటి నుండి విడుదల ఇచ్చేది ఏది అంటే ఉపవాస ప్రార్థన. ఇక్కడే రావక్కర్లేదు, ఇంట్లో కూడా మీరు ఉపవాసం ఉన్న వాళ్ళు ఉంటారు. మీలో ఉపవాసం ఉండి ఎవ్వరికి చెప్పకుండా రహస్యంగా నీకు దేవుడికి అలా ఆలోచించుకొని, నీ జీవితంలో నీకున్న శోధన, నీకున్న బాధ, నీకున్న ఇబ్బంది, నీకున్న ఇరుకు, నీకున్న సమస్య, నీకున్న వేదన, ఈ ప్రతి వాటి నుంచి విడుదల పొందాలంటే దానికి బలమైనటువంటి కారణం ఉపవాసం. ఉపవాసం అనే ఆ ప్రార్థన నీకున్న బంధకాల నుంచి ఏం చేస్తుందంటే నీకు విడుదల. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం చూడండి. 58:6. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. దుర్మార్గులు అంటే ఎవరో ఒకడు అపవాదే. వాడేమో ఏం చేస్తాడంటే నీకు కట్లు కట్టేస్తాడు, కట్లు కడతాడు. అంటే నీకున్న సమస్యలు పెరుగుతూ ఉంటాయి, నీకు ఇబ్బందుల్లోకి తీసుకెళ్తూ ఉంటాడు, నీకు బాధలు కలుగు చేస్తూ ఉంటాడు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మూకులు తీయుటయు, బాధింపబడిన వారిని, ఆ మాట చూడండి, అండర్లైన్ చేసుకోండి, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగ్గొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. ఏంటి ఉపవాసం అంటే? ఇదొక అర్థం ఉందా ఉపవాసం అంటే? అవును. అంటే నీకున్నటువంటి బాధలు, శ్రమలు, సమస్యలు, నువ్వు ఏ విషయంలో బాధించబడుతున్నావో, అనారోగ్యంతోనా, కొంతమంది ఏదో ఒక బాధ, ఏదో ఒక జబ్బు, ఏదో ఒక సమస్య, నీకున్న బంధకాల నుంచి విడుదల పొందాలంటే ఉపవాస ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. అయ్యా, నేను పలానా రోగంతో బాధపడుతున్నాను, పలానా ఇబ్బందులతో బాధపడుతున్నాను, పలానా సమస్యతో బాధపడుతున్నాను, కాబట్టి బంధకాల నుంచి విడుదల పొందేది నేను ఏర్పరచుకున్న ఉపవాసము అంటున్నాడు. అంటే ఉపవాసం ద్వారా ఒక వ్యక్తి బంధకాల నుంచి ఏమవుతాడు? విడుదల. ఎంతమందికి ఇది చెప్పండి? ఈరోజు మన జీవితంలో
ఉపవాసము చేస్తే నష్టపోయేదేమీ లేదు. ఆత్మీయంగా ఉపవాసము నీకు మేలు. ఎలా అంటే ఈరోజు ఇక్కడికి వచ్చిన మీలో కూడా గుండె లోతుల్లో ఏదో బాధ ఉంటుంది, చెప్పుకోలేం. కుటుంబంలో గుండె లోతుల్లో బాధ ప్రతి వ్యక్తి జీవితంలో. ఆ బాధ నుంచి కూడా విడుదల పొందాలి అంటే ఉపవాస ప్రార్థన చాలా అద్భుతమైన ప్రార్థన. అందుకే దేవుడే చెప్తున్నాడు, నీ బంధకాలు, నీ బాధల నుంచి విడిపించడానికి, నీ ప్రతి కాడిని విరగ్గొట్టుటకు నేను ఏర్పరచుకున్న ఉపవాసం ఇదే. ఉపవాసం ద్వారా నీ బంధకాల నుంచి నువ్వు ఖచ్చితంగా విడుదల పొందుకుంటావు. నెంబర్ 2, హృదయ పరివర్తన. మరొకసారి చెప్తున్నాను అమ్మ, ఉపవాసం అంటే కేవలం కడుపు మార్చుకోవడం కాదు, ప్రవర్తనలో మార్పు రావడం. అది ఉపవాసం. ఉపవాసం అంటే ప్రవర్తనలో మార్పు రావడం. అంటే ఒకప్పుడు ప్రేమ లేదు, ఈరోజు అందరికీ ప్రేమను పంచుతున్నాడు. ఒకప్పుడు ఎవరికి సహాయం చేయలేదు, ఈరోజు అందరికీ సహాయం చేస్తున్నాడు. ఇది ఉపవాసం. చూడండి అక్కడే 7-8 వచనాల్లో, నీ ఆహారము ఆకలి గొన్ను వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడ్డప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అన్నాడు. అంటే ఈ మాటలన్నిటి యొక్క అర్థము ఒకటే. దాని అర్థం ఏంటంటే ఉపవాసం అంటే నా ప్రవర్తనలో మార్పు రావాలి, అన్యాయం చేసేవాడు న్యాయం చేయాలి, మోసం చేసేవాడు మంచి చేయాలి, సహాయం చేసే పరిస్థితి నీకు రావాలి. అందుకే నన్ను ఉపవాసం ఉన్నాను అంటే నిజంగా నా హృదయం మార్పు రావాలి, నా హృదయంలో మార్పు రావాలి, నా ప్రవర్తనలో మార్పు రావాలి. అది ఉపవాసం. కాబట్టి బంధకాల నుంచి విడుదల ఇచ్చేది ఉపవాసమే. ఆ ఉపవాసం ఏదో వచ్చాను వెళ్ళిపోయాను కానీ మనుషులు మారరు. ఉపవాసం ఉంటారు కానీ హృదయం మారదు. ఎందుకు ఆ ఉపవాసం ఉంటారు, గొడవలాడుకుంటారట. అక్కడ ఒక మాట చూడండి, 4వ వచనం, మీరు కలహపడుచు వివాదము చేయిచు అన్యాయముగా గుద్దులాడుచు ఏమంటారు? చూసారమ్మా, గుద్దులాడు కూడా ఉపవాసం ఉంటారట. అసలు అది ఉపవాసమేనా? గొడవలు పెట్టుకుంటారు, అన్యాయంగా ప్రవర్తిస్తాడు, ఉపవాసం ఉంటాడట. అరే బాబు, నీ ఉపవాసం ఉపయోగం లేదు, వేస్ట్. ఇక్కడికి వచ్చి కూడా ఇంకా తోటివాడితో పడకుండా గొడవలు, సమస్యలు, అన్యాయంగా ప్రవర్తించడం, గుద్దులాట్లు, కలహపడుచు అన్నాడు. చూసారా, కలహపడుచు, వివాదాలు, అన్యాయాలు, గుద్దులాడుచు ఉపవాసముందురు. ఆ తర్వాత అంటాడు, మీ కంఠధ్వని పరమన వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టే ఉపవాసము నాకు అనుకూలమా? అసలు ఆ ఉపవాసమేనాది? మీరు ఎందుకు వచ్చారు ఉపవాస ప్రార్థనకి అంటే, ఉపవాస ప్రార్థన కేవలం ఏదో ఆకలి చంపుకున్నాం బాగానే ఉంది. అయితే నీ ప్రవర్తన మారకపోతే ఆ ఉపవాసం కాదు. నీ ఆత్మీయ జీవితంలో మార్పు రాకపోతే, నీ హృదయంలో మార్పు రాకపోతే ఆ ఉపవాస ప్రార్థనకి అర్థం లేదు. అందుకే ఆత్మీయంగా ఉపవాసం ఎందుకు అంటే, ఆత్మీయంగా ఉపవాసం ఉంటే నీ ఆత్మలో మార్పు వస్తుంది, నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది, నీకున్న ప్రతి బంధకాల నుంచి ఏమవుతావు నువ్వు? విడుదల. నెంబర్ 4 ప్రాముఖ్యమైనది. చాలామంది శరీర కోరికలు జయించలేరు. నిజం అమ్మ, ఏమంటారు? శరీరానికి ఎన్నో కోరికలు కలుగుతూ ఉంటాయి. ఎన్నో కోరికలు. భర్త ఉన్నోళ్ళు తప్పు చేస్తున్నారు, భార్య ఉన్నోడు తప్పు చేస్తున్నాడు, పెళ్లి కాని వాళ్ళు ఇంకా తప్పులు చేస్తున్నారు. అంటే ఆలోచించండి, ఈ శరీరానికంటూ కోరికలు ఉంటాయి. అయితే ఆ శరీరానికి కోరికలు తీర్చుకునే మార్గం ఒకటి చెప్పాడు దేవుడు. నీకు ప్రతి వానికి భార్య ఉండాలి, ప్రతి వానికి భర్త ఉండాలి. ఇది మామూలు విషయం. కానీ ఇన్ని ఉన్నప్పటికీ కూడా, గ్రంథం మన చేతిలో ఉన్నప్పటికీ కూడా చాలామంది శరీర కోరికలు జయించలేము. ఎందుకు అంటే శరీరాశలను జయించాలి, శరీర కోరికలు జయించాలి. ఈ శరీరమేమ్మ రకరకాల కోరికలు కోరుకొని ఈరోజు అక్రమ సంబంధాలు పెట్టుకొని ఒకరినొకరు చంపుకోవట్లేదు, అక్రమ సంబంధాల వల్ల. ఎందుకు అంటే ఉన్న భార్యతో సంతోషించడు, ఉన్న భర్తతో సంతోషించడు. ఏదో ఒక రోజున తెలుస్తుంది, ఆ రోజున భయంకరమైన స్థితిలోకి అతనైనా చంపాలి, ఈవిడైనా చంపాలి, ఏదో ఒకటి జరుగుతుంటాయి. మనం చదువుతుంటాం పేపర్ న్యూస్లు. అంటే శరీరాచలను జయించగలిగే శక్తి ఉపవాసంలో ఉంది. నిజం, శరీరాచలను జయించే శక్తి ఉపవాసంలో ఉంది. యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. బాప్తిజం తీసుకున్న వెంటనే ఉపవాసం ఉన్నాడు ఈయన ప్రభువారు. ఉపవాసం ఉన్నటువంటి ప్రభువు శరీరాశ, నేత్రాశ, జీవపడము వెంటనే అపవాది వచ్చేసాడు.
అపవాది రావడం, యేసుప్రభుని శోధించడం. ఏంటి అంటే అపవాది యేసుప్రభుని శోధించినప్పుడు ఈ మూడు తీసుకొస్తాడు. అంటే లోకాన్ని తీసుకొచ్చాడు. లోకము అంటే ఏం చెప్తాడు? యోహాను రాసిన మొదటి పత్రిక 2:15లో ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అంటే ఇవన్నీ ఈ మూడు కూడా శరీరాశలు, శరీర కోరికలు కలిగిస్తాయి. చూడాలి, చూడాలి, గొప్పలు చెప్పుకోవాలి, శరీరం కోరుకున్నదంతా కూడా కోరికలు తీర్చుకోవాలి, అంతే ఉద్దేశం. కానీ ప్రభు వాటిని జయించి చూపించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. శరీరాశలను జయించాలంటే చాలా చాలా ప్రాముఖ్యమైనది ఏంటి అంటే, ఎక్కువ మంది ఇక్కడ పడిపోతారు కాబట్టి చెప్తున్నాను. శరీర యాత్సలు అంటే శరీరానికి ఏముంటాయి? ఇచ్చలు. ఈ ఇచ్చలను జయించాలంటే ఆ వ్యక్తి చేయాల్సింది ఉపవాసం. ఒకవేళ నీకు ఇంకా శరీర కోరికలు తప్పుడు మార్గంలో నడిపిస్తూ ఉంటే, ఏ యవనస్తుడికైనా ఏ యవనస్తురాలికైనా మీరు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడపండి. ఇది సూత్రం. ఉపవాసం ఉండి నిజంగా నాకు తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి, తప్పుడు ఉద్దేశాలు కలుగుతున్నాయి, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న పరిస్థితులు నా జీవితంలో వస్తున్నాయని మీకు ఎవరికైనా అనిపిస్తే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడపండి. ఖచ్చితంగా శరీరాచలను ఆ వ్యక్తి జయించగలడు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం ప్రారంభవచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబట్టుకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 2 40 దినములు 40 రాత్రులు. ఆయన ఎలా ఉన్నారు చూడండి ఒకసారి. 40 రాత్రులు 40 దినాలు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా, ఆకలేసింది యేసు ప్రభుకి. ఇక్కడ చూడండి అందరూ అమ్మ, 40 రోజుల తర్వాత అన్నం పెడితే ఎలా ఉంటుంది? 40 రోజులు మనకు అవసరం లేదు. ఒక రోజు రెండో రోజు అన్నం పెట్టండి, కూర కూడా చూడరు, కూర కూడా చూడరు, ఇదే అది అని. శరీర ఆకలిని పక్కన పెట్టాడు. ఎవరు? వాస్తవానికి చాలా ఆకలిగా ఉన్నాడు. 40 రోజుల తర్వాత పెడితే భోజనం ఆకలిగా ఉంది ఆయనకి, ఎందుకంటే ఆయన దేహంతో ఉన్నాడు కనుక. కానీ అపవాది వచ్చి లోకాన్ని చూపిస్తూ మాట్లాడుతుంటే శరీర ఆకలిని కూడా పక్కన పెట్టేశాడు. అందుకే అంటాడు, శరీర ఆకలిని పక్కన పెట్టి దేవుని వాక్యం ఆత్మీయ ఆకలి తీర్చుకుంటున్నాడు. ఇందాక రాజేశ్వరి గారు ప్రార్థన చేశారు సహోదరి. ఆత్మీయంగా ఆ విషయంలో నేను విన్నాను ప్రార్థనలో. అంటే మాకు ఆకలి దేనిలో ఉండాలంటే శరీర ఆకలి గురించి కాదు, దేవుని మాటల వలన జీవిస్తామని మాటల ప్రార్థనలో. ఇక్కడ యేసుప్రభు అదే అంటారు చూడండి, మత్తయి సువార్త 4:4. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును. అంటే ఇప్పుడు పాపం చేసి నువ్వు తిండెట్టే కన్నా తిండి లేకపోయినా చచ్చిపోయినా పర్వాలేదు, అదనమాట యేసుప్రభు. పాపం చేసి తిండి వస్తుంది, ఆకలికి తట్టుకోలేక పాపం చేస్తే పాపం చేసేసి తినేస్తాం మనం. కానీ నాకు తిండేన అవసరం లేదు. యేసుప్రభు శరీర ఆకలిని కూడా పక్కన పెట్టేశాడు. మనుషుడు ఈ రొట్టెతో కాదు దేవుని మాట వల్ల నేను జీవిస్తాను అంటున్నాడు. అంటే ఒక వ్యక్తి జీవితంలో శరీర ఆశలు, శరీర కోరికలతో రంకెలేస్తూ ఉంటే ఈ శరీర కోరికలు తీర్చుకోవడానికే మనిషి పడిపోతున్నాడు తప్ప, ఈ శరీర కోరికలు తీర్చుకోకుండా శరీరాచలను జయించాలంటే ఆ వ్యక్తి ఉపవాసం ఉండాలి. అందుకే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం తర్వాత మొట్టమొదటిగా అపవాది వచ్చి టెస్ట్ పెట్టాడు. ఈయన ఉంటాడా, పడిపోతాడా? పడిపోడు. ఎందుకంటే 40 రోజులు ఉపవాసం, ఇంకెంత స్ట్రాంగ్గా ఉండాలి. ఒకరోజు ఉపవాసానికే, 2 రోజుల ఉపవాసానికే నిజంగా దేవుని వల్ల శక్తిని పొందుకుంటాం మనం. కానీ 40 రోజుల ఉపవాసం ఉన్న యేసుప్రభు ఎంత శక్తిని పొందుకుంటాడు? ఆయనే కాదు, మోషే, ఆయన కూడా ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు. మోషే గారు కూడా ఆ పలకలు తీసుకొస్తున్నప్పుడు, ఎక్కడ సీనాయి కొండ నుంచి 2 పలకలు, ఆ నిబంధన పలకలు తీసుకొస్తున్నప్పుడు ఆ పలకలు ఇవ్వడానికి ముందు మోషే ఎలా ఉన్నారంటే 40 రోజులు. ఎందుకంటే దేవుని వాక్యం నువ్వు పట్టుకెళ్తున్నావు మోషే, ఈ పరిశుద్ధ వాక్యాన్ని పట్టుకెళ్తున్న నువ్వు 40 రోజులు ఉపవాసం ఉంటే కానీ దేవుడు పలకలు ఇవ్వలేదు. 40 రోజులు మోసే ఉపవాసం ఉంటే దేవుని వాక్యం చేతిలోకి వచ్చింది. అంటే అక్కడ ఆయనలో ఉన్నటువంటి 40 రోజుల్లో ఏం ఉండాలి అంటే శరీర కోరికలు జయించగలిగే శక్తి కలిగిన వాడు మోసే. శరీర కోరికలు జయించే శక్తి కలిగిన వాడు. ఈరోజు మనం కూడా అంతేనమ్మా. నా శరీరం కోరికలు బలహీనంగా ఉన్నామంటే జాగ్రత్త, ఉపవాసం అంటే దేవుని సన్నిధిలో గడపండి. ఖచ్చితంగా ఏ సహోదరుడు, ఏ సహోదరి చెడు చూపులు వెళ్ళవు, చెడు తలంపులు రావు. మరొకరిని చూడాలరా, వాళ్ళు అక్కడ చూడాలి, ఆవిని చూడాలి, ఈవిని చూడాలన్న తలంపులు కూడా రావు. ఎందుకు అంటే శరీర కోరికలు జయించే శక్తిని ఇస్తాడు ఉపవాసం ద్వారా.
అది యేసుప్రభు మనకి కల్లారా మనకు చూపించాడు. యాకోబు రాసిన మొదటి పత్రిక, యాకోబు రాసిన మొదటి పత్రిక, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం చూడండి. 21, యాకోబు 1:21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు అండర్లైన్ చేయండి అమ్మా. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అంటే ఆత్మను రక్షించేది ఏది? వాక్యం. అంటే శరీరాచ్యలు జయించడానికి ఉపవాసం ఉన్నాడు యేసు ప్రభు. ఇప్పుడు ఆయన అన్నాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు దేవుని మాట వలన జీవిస్తాడు. అంటే ఆత్మీయ ఆకలిని తీర్చేది ఏది? దేవుని వాక్యం. అందుకే నీ ఆత్మను బలపరిచేది దేవుని వాక్యం. శరీర కోరికలను చంపుతుంది, ఆత్మను బలపరుస్తుంది దేవుని వాక్యం. మీరెంతగా వాక్యాన్ని చదువుతారో, మీరెంతగా వాక్యాన్ని వింటారో నీ ఆత్మ బలపడుతుంది, శరీర కోరికలు చచ్చిపోతాయి. ఎంతమంది అయితే దేవుని వాక్యానికి దూరం అవుతారో, దేవుని మాటలకు దూరం అవుతారో శరీర కోరికలు పెరిగిపోతాయి, ఆత్మ చచ్చిపోద్ది. ఇది స్టేటస్. ఈరోజు ఆత్మను బలపరిచేటట్టుగా నువ్వు బతుకుతున్నావా? శరీర కోరికల కోసం బతుకుతున్నావా? జాగ్రత్త అమ్మా. శరీర కోరికల కోసం ఎప్పుడు కాదు. దేవుని మాటలు ఎప్పుడు దొరుకుతాయా, ఎప్పుడు పరిగెడతామా, ఎప్పుడు వింటామా, ఎప్పుడు చదువుతానా అన్న ఆలోచనతో ఉండాలి. అదే యేసుప్రభు నేర్పించారు. ఎందుకంటే ఆ రోజు అపవాది దగ్గర యేసుప్రభు నిలబడ్డాడంటే కారణం ఒకటే, వాక్యం. యేసుప్రభు దగ్గర ఉన్న వాక్యం అపవాది ఓడిపోయాడు. అంటే ప్రభువు దగ్గర వాక్యం ఉంటే అపవాది ఓడిపోయాడు. నా దగ్గర వాక్యం ఉంటే అపవాది ఓడిపోతాడు. నా దగ్గర వాక్యం లేకపోతే నేను ఓడిపోతాను. అంతే. అందుకే ఎక్కువసార్లు వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని వినండి. మీ వాక్యమే మీ ఆత్మను రక్షిస్తుంది, మీ ఆత్మను బలపరుస్తుంది. కాబట్టి వాక్యానికి ఎప్పుడూ దూరం కావద్దు. ఎవరి దగ్గర అయితే వాక్య ఖడ్గం ఉందో అపవాది ఏమీ చేయలేడు. మహా అయితే ఒకవేళ అనారోగ్యం తీసుకురావచ్చు, మహా అయితే బాధలు ఏమైనా పెట్టచ్చు, కానీ నేను పాపం చేసే పరిస్థితి తీసుకెళ్ళలేడు. వాక్యం ఉన్న వ్యక్తి పాపం చేయడు, వాక్యం ఉన్న వ్యక్తి పాపం చేయడు. అందుకోసం యేసుప్రభు దగ్గర ఏ ఖడ్గం ఉంది ఆ రోజున? దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఉంది. ఆ ఖడ్గం వచ్చేసరికి అపవాది తిండి కోసం ప్రేరేపించినా తిండి నాకు అక్కర్లేదు అన్నాడు 40 రోజుల తర్వాత కూడా. నెంబర్ 5, ప్రార్థనకు ఏమిస్తుంది ఇది అమ్మ? ప్రార్థనకు ఏమిస్తుంది? ఎవరు? ఏది? ఉపవాసము ప్రార్థనకు ఏమిస్తుంది? శక్తినిస్తుంది. ఇంకా అర్థం కావడానికి చెప్తాను. ప్రార్థనకు ఉపవాసం చేర్చినప్పుడు ఆ ప్రార్థన చాలా ప్రభావవంతంగా ఉంటుంది అమ్మ. చూడండి, అందరూ ప్రార్థన చేస్తాం వ్యక్తిగతంగా. మీరు మీ కుటుంబాల్లో చేస్తారు, సంఘంలో చేస్తాము అందరం. కేవలము ప్రార్థన చేస్తే ఒక రకంగా ఉంటుంది, కానీ ఆ ప్రార్థనకు ఉపవాసం చేర్చారనుకోండి, దాన్ని ఏమని రాస్తాం ఈరోజు టైటిల్? ఉపవాస. అంటే నా ప్రార్థన చేస్తాను నేను పలానా వ్యక్తి కోసం, కానీ పలానా వ్యక్తి కోసం ప్రార్థన చేసే నేను ఉపవాసం ఉండి చేస్తాను. మామూలుగా ప్రార్థన చేయడం వేరు, అదొక రకమైన మేలు. కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కార్యాలు వెంటనే జరుగుతాయి, అద్భుతాలు వెంటనే చూడగలిగారు. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు ఉపవాసం ఉంది. ఎన్ని రోజులు? 3 రోజులు. మొర్దెకైకి చెప్పింది. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే యూదులందరినీ ఏం చేసింది ఆవిడ? కాపాడుకుంది. యూదులు చచ్చిపోవాలి, వాస్తవానికి చంపబడాలి, కానీ యూదులందరూ కాపాడబడ్డారు. అంటే అత్యవసరమైన ప్రార్థన అంటాను దీన్ని అమ్మ. ప్రార్థన అత్యవసరమైన ప్రార్థన. వ్యక్తులు మనం అందరం ప్రార్థన చేస్తాం, కానీ ఒక వ్యక్తి జీవితంలో కార్యం జరగాలి, ఆ వ్యక్తి జీవితంలో లేవనెత్తబడాలి, ఆ వ్యక్తికి ఉన్న సమస్యల నుంచి విడిపించబడాలి, ఆ వ్యక్తికి ఉన్న ప్రతి పరిస్థితి కూడా చక్కదిద్దబడాలి, ఆ కుటుంబం కట్టబడాలి అంటే ఉపవాస ప్రార్థన, ఉపవాస ప్రార్థన. అందుకే ప్రార్థనకు శక్తినిచ్చేది ఉపవాసం. నువ్వు చేస్తున్నావు బాగానే ఉంది, కానీ ఒక్కసారి ఉపవాసం ఉండి చేయండి అని చెప్పడం. మీరు ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉండి చేయండి. ఆ ప్రార్థన శక్తి వేరు. ఆ ప్రార్థన చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది, చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఉపవాసం ఉండి చేసే ప్రార్థన. యెహోషాపాతు ఉన్నాడు, ఆయన కూడా శత్రువు అందరూ చుట్టుముట్టేశారు. దిక్కుతోచని స్థితిలో ఆ రాజుకి అర్థం కాలే ఏం చెయ్యాలో. కానీ యెహోషాపాతు ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను అంతే. ఏం ప్రార్థన చేయొచ్చు కదా, ఉపవాసం ఎందుకు జోడించాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తక్షణమే
ఆశ్చర్యమైన కార్యాలు వారి జీవితంలో జరిగే పరిస్థితులు గ్రంథంలో కనబడుతున్నాయి. అది మీకు చూపిస్తున్నాను అంతే. అది మీకు తెలియజేస్తున్నాను. ఎస్తేరే కాదు, యెహోషాపాతే కాదు, దావీదు గారి జీవితంలో ఎన్నోసార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే మనస్తత్వం కలిగిన వాడు. అందుకే ఆయన జీవితంలో ఎప్పుడూ కూడా కార్యాలు జరిగాయి దావీదు గారి జీవితంలో. కాబట్టి ఈరోజు నా ప్రార్థనకు శక్తినిచ్చేది ఉపవాసం. ఎప్పుడైనా మీరు ప్రార్థన చేసినప్పుడు ఇక్కడే కాదు, ప్రతి నెల చివరి రోజునే కాదు, ఇంటి దగ్గర కూడా ఏ సమస్య అయితే ఉందో ఆ ప్రార్థన చేసినప్పుడు ఉపవాసం ఉండి ఒకరోజు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఆ ప్రార్థన చాలా ప్రభావవంతంగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ద్వారా కార్యాలు వెనువెంటనే జరిగాయి, ఆశ్చర్యకరంగా జరుగుతాయి. మన జీవితాల్లో కూడా జరుగుతాయి. మనం కూడా మన ప్రార్థనకి ఉపవాసం అనేది చేర్చి ఆ ప్రార్థన చేద్దాం. నంబర్ 6, చివరిగా దైవికమైన నడిపింపు లేదా ప్రార్థనకు జవాబు. ఒక సహోదరు అడుగుతున్నారు, నా ప్రార్థనకు జవాబు రాలేదు అంటున్నారు ఆవిడ. ప్రార్థనకు జవాబు వచ్చేది ఎప్పుడు తెలుసమ్మా? ఉపవాసం అంట. ప్రార్థనకు జవాబు రావాలి అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు త్వరగా వచ్చే అవకాశం ఉంది అని గ్రంథం చెప్తుంది. ఇక్కడ క్లిష్ట పరిస్థితులు వస్తాయి కొన్నిసార్లు. క్లిష్ట పరిస్థితులు అంటే ఇబ్బందులు, బాధలు. క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు ఒక వ్యక్తి ఉపవాసం ఉండాలటమ్మా. ఇప్పుడు వివాహం అయి ఉండొచ్చు, గృహం అయి ఉండొచ్చు, ఏదైనా. నేను ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, నేను నా జీవితంలో నా పిల్లలకు పెళ్లి చేయాలనుకుంటున్నాను, లేదా నా కుమారుడి విషయంలో, నా కూతురు విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను. మీరు ఏ నిర్ణయాలనే తీసుకున్నప్పుడు, ఏ నిర్ణయమైనా తీసుకున్నప్పుడు ముందు రోజు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి ఆ నిర్ణయం తీసుకోండి. అంటే ఒక మంచి నిర్ణయం, దైవికమైన నడిపింపు ఎప్పుడు పొందుకుంటాడు అంటే దేవుడే నడిపించినట్టుగా ఉంటుంది, దేవుడే ఆలోచించి ఒక నిర్ణయం చెప్పినట్టుగా ఉంటుంది ఉపవాసం ఉంటే. అయ్యా నేను ఉపవాసం ఉంటున్నాను, ఇగో నాకు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియట్లేదు, ఒక మంచి నిర్ణయాన్ని నాకు దయచేయండి, అందుకోసం ఉపవాసం ఉండి నీ సన్నిధిలో నువ్వు నడిపిస్తే నడవాలనుకుంటున్నాను, ఒక మంచి ఆలోచన నా హృదయంలో పుట్టించి ఏం చేయాలో నాకు తెలియజేయి అని అడగడానికి ఉపవాసం ఉండాలంటున్నాడు. ఇక్కడ దానియేలు అనే వ్యక్తి ఉన్నారు మనకి గ్రంథంలో. దానియేలు ఇశ్రాయేలీయుల పాపాల కోసం, దైవిక దర్శనాల అవగాహన కోసం ప్రార్థన చేశాడు. అంటే దానియేలు గారు మనందరికీ తెలిసి ఏం చెప్తాడు, ఆయన కళ భావాన్ని కూడా చెప్పగలిగే సమర్థుడు, జ్ఞానవంతుడు. దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు దానియేలు గారికి. అయితే అక్కడ ఒక మాట రాశాను, పాపాల కోసం దానియేలు గారు ఉపవాసం ఉన్నారు. 2, దైవిక దర్శనాల అవగాహన కోసం. అంటే ఏమీ లేదమ్మా, ఒక దర్శనం వచ్చింది, ఆ దర్శనం ఏంటో తెలియట్లేదు దానియేలు గారికి. దర్శనం అదేంటో తెలియటం లేదు. దర్శనం అయితే కనబడుతుంది ఆ ప్రవక్తకి, కానీ ఆ దర్శనం ఏంటో అర్థం కావట్లే. అప్పుడు ప్రార్థన చేశాడు ఉపవాసం ఉండి, అయ్యా దర్శనం కనబడుతుంది కానీ నాకు అదేంటో అర్థం కావట్లేదు. దర్శనం వచ్చింది, దాని యొక్క భావం ఏంటో నాకు తెలియడం లేదు. అంటే ఒక వ్యక్తి జీవితంలో దైవికమైన నడిపింపు, దానియేలు గారి జీవితంలో ఒక నడిపింపు కోసం ఆయన ఉపవాసం ఉన్నాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. ఈ మాట మాట్లాడింది ఎవరు అంటే దానియేలు గారు. ఇప్పుడు దానియేలు గారు ఏమంటున్నారు, ఆయన జీవితంలో మీరు గ్రంథం అంతా చదవండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 10వ అధ్యాయం చదివితే దానియేలుకు వచ్చిన దర్శనాలు అవగాహన పడాలి. అంటే ఆయన తెలుసుకోవాలి ఇది దేని గురించి చెప్పబడింది అని. ఆయన ప్రార్థన చేసినప్పుడు దూత కనబడతాడు, దూత వస్తాడు, దూత వచ్చి భవిష్యత్తు గురించి తెలియజేస్తాడు దానియేలుకి. చూసారా, అంటే దానియేలు ఏదైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనకి జవాబు వచ్చిందా? వచ్చింది. ఆ ప్రార్థనకి జవాబు వచ్చింది. అదే అన్నాను, దైవికమైన నడిపింపు అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి జీవితంలో ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థనకు సరైన జవాబు రావాలి అంటే ఉపవాసం ఉన్నాడు దానియేలు. మరి మనం కూడా ఏదైనా మన జీవితంలో ఒక మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు,
కష్ట స్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలో పాలుపోక ఇబ్బందులు పడుతున్నప్పుడు ఉపవాసం ఉండి దేవునికి అప్పగించు. దేవుడే మంచి ఆలోచన ఇస్తాడు. దేవుడే ఒక విధమైన నడిపింపిస్తాడు మనకి. అది దానియేలు గారు నేర్పిస్తున్నారు. అందుకే ఆయన ఏం చేయాలో తెలియలేదు ఆయనకు ఆ సందర్భంలో. అప్పుడు ప్రార్థన చేశాడు దేవుడికి ఉపవాసం ఉండి, విజ్ఞాపన చేశాడు. అప్పుడు దూతను పంపించాడు దేవుడు. ఆ దూత వచ్చి దానియేలు ఇది సంగతి, భవిష్యత్తులో ఏం జరగబోతుందో దానియేలుకు చూపించాడు. అప్పుడు అనుకున్నాడు దానియేలు, ఉపవాసం ఉండి దానియేలు చేసిన ప్రార్థన భవిష్యత్తులో దర్శనం వచ్చిన ఆ దర్శనం దేనికి సంబంధించిందో దానియేలుకు అర్థమైంది. అంటే మన జీవితంలో ఇది ఎలా ఉపయోగించుకోగలము అంటే ఏమీ లేదు. ఎప్పుడైనా మీ కుటుంబాల్లో మీ బిడ్డల జీవితాల్లో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి మీరు. ఆ మంచి నిర్ణయం తీసుకునే ముందు ఒకవేళ బాధలో కష్టస్థితిలో ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఉపవాసం ఉండి నిర్ణయం తీసుకోండి. ఆ ఉపవాస నిర్ణయం చక్కగా ఉంటుంది. దేవుడి నడిపింపులో ఆ నిర్ణయం తీసుకున్న నువ్వు నీ కుటుంబం చాలా సంతోషంగా ఉండగలరు. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే పడిపోతారేమో కానీ దేవుని యొక్క నడిపింపులో నిర్ణయాలు తీసుకునేటప్పుడు పరిశుద్ధతతో ఉపవాసం ఉండి నిర్ణయాలు తీసుకోవాలి. అది దానియేలు పొందుకున్నాడు. ఈరోజు క్రైస్తవ జీవితంలో ఉపవాసము చాలా ప్రాముఖ్యమైనదని రాశాను చివరిలో అక్కడ. క్రైస్తవ జీవితంలో ఉపవాసం చాలా ప్రాముఖ్యం. ఎందుకు ప్రాముఖ్యం అంటే భౌతికంగా మేలు చేసింది మన శరీరానికి, కానీ అంతకు మించి పాప క్షమాపణ పశ్చాత్తాప సమయంలో నేనేం చేయాలంటే ఉపవాసం ఉండి పాప క్షమాపణ. ఉపవాసం ఉంటే నా జీవితంలో నా బలహీనతల్లో ఒప్పుకుంటూ ఉంటే దేవుడు నాకు దీన మనస్సునిస్తాడు, తగ్గింపు మనసునిస్తాడు. దావీదు అది పొందుకున్నాడు. బంధకాల నుంచి విడుదల పొందాలంటే ఏముండాలి? ఉపవాసం. నీకున్న ప్రతి బంధకం, బంధకం అంటే ఇరుకును పడిపోవడం. ఎన్నో బంధకాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో కుటుంబాల్లో. నీ ప్రతి బంధకం, నీ ప్రతి బాధ, నీ ప్రతి సమస్య, నీ ప్రతి శ్రమ, ప్రతి దాని నుంచి విడుదల పొందాలంటే ఉపవాసం. అంతకు మించి నీ హృదయంలో మార్పు రావాలనుకుని ఏముండాలి? ఉపవాసం. శరీరేచ్ఛలను జయించడం యవనస్తులకు చెప్తున్నాను ప్రాముఖ్యంగా. శరీర కోరికలు జయించాలి అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మీరు గడపండి. అనియా తప్పుడు ఆలోచనలు వస్తున్నాయనియా, ఉపవాసం ఉండి ఇక్కడ గడుపు అంటాను. నేనైతే అదే చెప్తాను ఎవరికైనా. తప్పుడు ఉద్దేశాలు కలుగుతున్నాయి, ఎవరిని చూసినా పాపపు కోరికలే కలుగుతున్నాయి. ఉపవాసం ఉండి ఇక్కడ గడుపు. ఉపవాసం ఉండి ఎవరికి చెప్పక్కర్లేదు. పోనే నీకు వచ్చిన సమస్య చెప్పుకుంటే సిగ్గుపడతాం కొంతమంది. ఎప్పుడు నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయేంటి, ఏదో తప్పుడు ఆలోచన కలుగుతున్నాయి. ఒక ఆడపిల్లని చూసినప్పుడు, ఒక మగవాడిని చూసినప్పుడు కోరికలు రేకెత్తుతున్నాయనంటే నేను చెప్పే సమాధానం ఒకటే, ఉపవాసం ఉండి ఇక్కడ కూర్చోవచ్చి. ఖచ్చితంగా నువ్వు శరీర కోరికలను జయించగలవు. యేసుప్రభు జయించి చూపించాడు మనకి. అలాగే ప్రార్థన చేస్తాం. నీ ప్రార్థనకు ఇంకొంచెం ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యు. ఆ ప్రార్థన నీ జీవితంలో చాలా ప్రభావంగా పనిచేస్తుంది. చాలామంది భక్తుల జీవితంలో అంత ప్రభావంగా పనిచేసింది. అలాగే దైవికంగా దేవుడు నడిపించాలి నన్ను, నా ప్రార్థనకు జవాబు నేను పొందుకోవాలి అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉంటే నా ప్రార్థనకు జవాబు ఇస్తాడు. దేవుని యొక్క నడిపింపు ఉంటుంది. దేవుడే నడిపిస్తే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించండి. దైవికమైన నడిపింపులో ఉండాలి అంటే ఉపవాసం ఉండి మనం ఆ కార్యం చేయాలి. అందుకే దేవుని పని ఎప్పుడు చేయాలన్నా ఉపవాసంతో చేస్తే ఆ పనిలో ఆయన నడిపింపు కనబడుతుంది మనకి. అది దానియేలు గారు మనకు చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఉపవాసము అంటే కేవలము చెప్తున్నాను కదా, కడుపు మార్చుకోవడం కాదు, దేవుని మీద ఆధారపడడం, దేవునితో ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో గడపడం, నా ఆత్మ దేవుని సన్నిధిలో కుమ్మరించడం, నా ఆత్మ దేవునికి దగ్గరగా బ్రతకడం, దేవునితో లోతైన సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండడం, ఇదే నిజమైన ఉపవాసం. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనకు చేరువచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ముగింపు ప్రార్థన చేసుకుందాం.